హోషియా 4వ అధ్యాయం 6వ వచనం. కేవలం మొదటి భాగం చదువుతాను. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈ వాక్యం మనకి చాలా పరిచితమైన వాక్యమే కదా, చాలా మందికి తెలుసు కదా ఈ వాక్యం. ఎన్నో సందర్భాల్లో ఈ వాక్యాన్ని చెప్తా ఉంటాం కూడా. ఏమని అంటే తెలీదు అంటే, ఒకవేళ దేవుని యొక్క సంఘంలో లేదంటే ఏదైనా పరిచర్యలో ఏదైనా లోపం ఉందంటే, అయ్యో పాపం ఈ జనులకి దేవుని యొక్క వాక్య జ్ఞానం లేదు, అందువలన సమస్యలు ఉన్నాయి అనుకుంటాం. కానీ అసలు వచ్చిన సమస్య ఏంటంటే, ఈ రెండో భాగం చదవాలి ఈ వచనంకి. ఈ రెండో భాగం ఏమనుంది? నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక. అంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, జ్ఞానం లేకపోవటం కాదు, కానీ జ్ఞానం ఉన్నప్పటికీ దానిని వారు ఉద్దేశపూర్వకంగా, అంటే ఎంత కంప్లీట్లీ విత్ దేర్ కంప్లీట్ థాట్ ఉద్దేశపూర్వకంగా విసర్జించాడు. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హోసేయ ఇక్కడ అయ్యో పాపము ఇశ్రాయేలు దేశము వారికి వాక్యం తెలియదు అని బాధపడటం లేదు, కానీ వాళ్లకు దేవుని వాక్యం అందుబాటులో లేదు అని కూడా చెప్పటం లేదు. కానీ ఏమంటున్నాడంటే, వీళ్ళకి ఎంతో సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం ఉన్నా, అర్థమైనా ఏం చేస్తున్నారు? ఆ వాక్యానికి విధేయత చూపించటం లేదు. అంటే ఎంతో సమృద్ధిగా ఉంది వాక్యం, దేవుని యొక్క వాక్యం బోధింపబడతా ఉన్నది హోసేయ ద్వారా. హోసేయ దాదాపు 40 సంవత్సరాలు దాకా, 40-50 సంవత్సరాల దాకా ప్రవక్తలాగా పనిచేశాడు, బోధించాడు. కానీ దేవుని యొక్క ప్రజల మనసుల్లో విధేయత మాత్రం చూడలేకపోయాడు. అప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు సవాల్ విసురుతున్నాడు, ఒక అక్యూజేషన్ చేస్తున్నాడు. ఎవరిపైన? తన జనాంగం పైన. జనాంగం ఏమంటున్నాడంటే, నా వాక్య జ్ఞానం లేక నశిస్తున్నారు, కానీ వాళ్ళు అసలు వాక్య జ్ఞానం కాదు కానీ ఆ వాక్యాన్ని విసర్జించారు, అందువలన ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సో ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, తెలియకపోతే అది అమాయకత్వం అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచించినప్పుడు, నాకు దేవుని యొక్క వాక్యము, దాని సూత్రాలు, దాని నుంచి వచ్చే నిబంధనలు నాకు తెలీదు అని అనటానికి లేదు. ఎందుకు? అందరము దేవుని గురించి ఎరిగి పశ్చాత్తాపం పొంది, ఇప్పుడు సంఘానికి నేను దేవుని యొక్క విశ్వాసిని అని వచ్చినప్పుడు ఏదో ఒక కారణంగా, అయ్యో నాకు ఇది తెలీదు కదా, నాకు చెప్పలేదు కదా అని అంటానికి కారణం చూపించలేము. ఒకవేళ దేవుడు, యెహోవా దేవుణ్ణి ఒక జడ్జిలాగా చూస్తే, మనం ఏదైనా జడ్జి కోర్టుకు వెళ్ళామనుకోండి, ఏదో తప్పు చేసాము, కోర్టుకు వెళ్ళాము, అక్కడ న్యాయాధిపతి కూర్చొని ఉన్నాడు. మనం వెళ్ళి, అయ్యా నాకు ఈ రూల్ ఉన్నట్టు తెలీదు అంటే ఏమంటాడు? అయ్యో పాపం ఆర్కేనే కదా, రూల్ లేదు, ఏం పర్లేదు, ఆర్కే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాడా? అనడు. నీకు తెలిసినా తెలియకపోయినా ఇక్కడున్న న్యాయ వ్యవస్థ ప్రకారము ఇదే, దీన్ని బట్టి నీకు శిక్ష వేయబడుతుంటుంది అంటారు. దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క విషయాలకు వచ్చినప్పుడు అదే మెషర్ తోటి దేవుడు కూడా మనం చూస్తాడు. ఎలా అంటే, మనం చేసి నాకు ఇది తెలియదు కదా అని చెప్పలేము. సాధారణంగా ఏమంటామంటే, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటాం. అంటే నాకు తెలియకపోవడం ఎంతో మంచి ఆశీర్వాదకరమైన విషయం అనుకుంటాం. కానీ దేవుని విషయాల్లో ఇలా నాకు తెలియకపోవటము అని అమాయకత్వం గురించి మాట్లాడలేము. ఎందుకంటే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని స్వయంగా తనే మనకు బోధించాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని అధిగమించి, వీటన్నిటికీ మించి నేను మీకు మీ హృదయాలపై దేవుని యొక్క వాక్యాన్ని రాస్తున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకి దేవుని యొక్క నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ తెలుగు వర్డ్ ఏంటి? జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం ఉన్నది, ఇప్పుడు లేదని చెప్పటానికి వీల్లేదు. అలా అని మనకు అన్నీ తెలిసిపోతాయా? ఇదేదో ఇజ్రాయేలీలు తత్వ జ్ఞానం లేమితో బాధపడలేదు.
కాకుంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఎలా నిర్లక్ష్యం చేశారు? ఎన్నోసార్లు ప్రకటింపబడింది, వినలేదు. వ్రాయబడింది, చదవలేదు. బోధింపబడింది, వినలేదు, స్వీకరించలేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏదో వస్తుంటుంది కదా, అరే ఇది మన గురించి మాట్లాడుతున్నాను, కొంప ముంచి పొద్దున్నే ఇంత చలిలో పొద్దున్నే లేచి వచ్చాము, ఈ జాన్ అని ఎప్పుడు వచ్చినా సురాకులు పెడుతుంటాడు అనుకుంటారు. కరెక్ట్ అయిన అంకుల్ కూడా అంటాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే దేవుని వాక్యం మనం శ్రద్ధతో ఒక విద్యార్థిలాగా కృషితో పాటించాలి. అదే మనం ఒక స్కూల్లోనో కాలేజ్లోనో యూనివర్సిటీలోనో ఉంటే ఎంతో కష్టపడతాం కదా. మినిమం అంటే మేము చదివినప్పుడు అయితే 60% వస్తే ఓ గొప్పలుగా వేసుకుంటాను. ఇప్పుడు 95% వచ్చినా పర్లేదులే పక్కకి జరి అంటారు. ఇప్పుడు అలానే కదా దేవుని యొక్క వాక్యంలో కూడా మనకు అలానే ఉండాలా, అంత ఆశ ఉండాలా. ఎలా అంటే నేను కూర్చొని శ్రద్ధగా ఈ దేవుని వాక్యం నేర్చుకుంటాను అన్న ఆశ, తృష్ణ ఉండాల. దేవుని గురించిన జ్ఞానం లేని చోట ఏం జరుగుద్దంటే అతను సర్వాంతర్యామి మరియు సర్వాజ్ఞుడు అన్న నమ్మకం లేని చోట గుప్తమైన పాపాలు మొదలవుతాయంట. అంటే దేవుని యొక్క వాక్య జ్ఞానం మనలో లేకుంటే మనము దేవుడు సర్వాజ్ఞుడు అని మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఏమైందంటే చిన్న చిన్న పాపాలు, గుప్త పాపాలు మనలో ప్రారంభమవుతాయి. అందుకే హోషేయ ఏమంటాడంటే నా ప్రజలు అయోమయంలో ఉన్నారా అని చెప్పట్లేదు, కానీ నా ప్రజలు నశిస్తున్నారు అన్నారు, నాశనం చెందుతున్నారు అంటారు. చాలాసార్లు తత్వంలో లేకుంటే దేవుని యొక్క వాక్యం గురించి ఏదైనా తప్పు కనపడినప్పుడు ఒకవేళ సవాలు ఎత్తకుంటే ఏమైందంటే సవాలు చేయబడని తప్పు ఏమైంది, పాపంలాగా మారుద్ది. మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ప్రకారం అరే ఇది తప్పు అని గమనించామంటే దాన్ని సవాలు చేయాల్సి ఉంది. సవాలు చేయకుంటే ఏమైందంటే అది పాపంగా మారుతుంది. ఆ పాపము పోషింపబడిన తర్వాత ఏమైంది, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమవుతాం. అర్థమవుతుందా? అంటే మనకి దేవుని యొక్క వాక్యం తెలియటమే కాదు, దేవుని యొక్క వాక్యం తెలిసిన తర్వాత తత్వంలో లేకుంటే దేవుని యొక్క సన్నిధిలో లేకుంటే ఒక సంఘంలో ఏదైనా తప్పు ఉన్నప్పుడు దాన్ని చూసి ఆ దేవుని యొక్క వాక్యం ప్రకారము మనం దాన్ని సవాలు చేయాలి. చేయకుంటే పాపంగా మారుద్ది. ఆ పాపము ఆఖరికి ఉగ్రతలాగా మారుద్ది. దయచేసి గుర్తుంచుకోండి, ఇక్కడ హోషేయ ఉపయోగించబడిన పదము జ్ఞానము ఏదో ఊహాత్మకంగా అంటే ఏదో ఫిలాసాఫికల్గా తత్వశాస్త్రం లాగా చెప్పట్లేదు, కానీ ఇది దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని ఆయనతో ఒక ఒడంబికకు సంబంధించినది. అంటే ఇట్స్ అ కవర్నెంట్ రిలేషన్షిప్. ఇది ఏదో ఒక తత్వశాస్త్రం లాగానో ఒక ఫిలాసఫీ లాగానో అరే ఇలా ఉంటే ఇలా బాగుంటుందేమో అన్నట్టు కాదు, కానీ లేకుంటే ఇది ఒక మంచి తలంపు, ఇది ఒక మంచి ఊహ అనుకోకూడదు. ఇది మన మధ్య యెహోవా దేవుడి మధ్య ఉన్న కవర్నెంట్ రిలేషన్షిప్, అంటే ఒడంబికకు సంబంధించిన రిలేషన్షిప్, సంబంధము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం దేవుని వాక్యం చదివేటప్పుడు ఏమని గుర్తుపెట్టుకోవాలంటే ఇది కేవలము ఏదో జిజ్ఞాసనో ఏదో నాలెడ్జో అని కాదు, ఇది దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధానికి ఉన్న మూల కారణం. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఈ కాలంలో మనం ఇజ్రాయెల్ తోటి గమనిస్తే అసలు మనకి దేవుని వాక్యం దాంట్లో ఉన్న నీతులు సూక్తులు తెలియవని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? మనకి ఇప్పుడు ఎన్నో బైబిళ్ళు ఉన్నాయి, ఎన్నో వర్షన్స్, వాక్యాలు, కామెంటరీలు, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ లింక్లు. ఇన్ని విన్న తర్వాత నాకు తెలీదు అని చెప్పటానికి అస్సలు ఏమాత్రము చార్వ ఇయ్యలేము. అయినా కూడా ఇజ్రాయెల్ లాగానే మనం చాలాసార్లు ఏమంటామంటే ఈ సమాచారంలో మునిగిపోతాం. అంటే వీఆర్ డ్రౌన్డ్ ఇన్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. కానీ దేవుని యొక్క వాక్యము సూక్తి మాత్రము మనము తెలుసుకోలేము. ఒకసారి మనం ఏం చేస్తామంటే హోషేయ 4:6-9 దాకా చదువుదాం. ఆంటీ చదువు. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును.
నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితివి గనుక నేనును నీ కుమారులను మరతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపం చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులను అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేతును. ఇక్కడ మనం చూస్తే ఏమని ఉంది, ఇస్రాయేల్ లాగానే మనం కూడా మార్పు లేకుండా సమాచారంలో మునిగిపోవచ్చు. దీంతో పాటు ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తుంటాం. ఇది మనం రెండో పాఠానికి మూల కారణంలాగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే విస్మరింపబడిన మనసు, అంటే జ్ఞానం జీవితాన్ని తీర్చిదిద్దటం ఆపేసిన వేళ. ఇంత జ్ఞానం ఉన్నా ఈ జ్ఞానం ఏం చేయాలా? మన జీవితాన్ని మార్చాలా. అంటే ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్, విజ్డమ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఇక్కడ ఇంత జ్ఞానం ఉన్నా ఏమాత్రం పరివర్తన లేదు. దేవుని వాక్యం చూస్తే హోషేయ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని చెప్తున్నాడు. మనం ఎలా ఆలోచిస్తామో అలానే జీవిస్తాము. ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగం ఎలా అని ఆలోచిస్తుందంటే, నేను ఎలాగో అలాగా ఎప్పుడో ఒకసారి వచ్చి నాకు తెలీదు, లేదు నా వల్ల కాలేదు, లేకుంటే ఎవరిపైనైనా తప్పు మోపి నేను దేవుని నుంచి తప్పించుకుంటానని అలా జీవిస్తారు. ఎలా అంటే మనం ఎలా ఆలోచిస్తామో అలా జీవిస్తాము. యాకోబు 1:22-23 చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ఇక్కడ చూస్తే మనము దేవుని వాక్యం ఒక అద్దం లాంటిది. పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసేసి ఒక అద్దం చూస్తాం. అంటే ఎలా? మనం బైబిల్ తెరుస్తాం. దేవుని యొక్క వాక్యం చదివినప్పుడల్లా అది ఏం చేస్తుంది? మన పరిస్థితి ఏంటో ఒక ప్రతిబింబం చూపిస్తుంది. ఇప్పుడు పొద్దున్నే మనం లేచి ఇట్లా అద్దం దగ్గరికి వెళ్ళి ఇలా చూసేసి, ఇక్కడ కాస్త మరుకుంది, జుట్టు బాగాలేదు, కాస్త గడ్డం పెరిగింది అని, సరే మంచిదని అద్దం లోపల పెట్టేసి వెళ్ళిపోతాం. అట్లా చూసినోడిని ఏమంటాం? పిచ్చోడా అంటాడు. అంటే అసలు నీకు అద్దం ఎందుకు రా? చూసినందుకు ఏదో ఒక మార్పు ఉండాలి కదా. చూసి అయ్యో ఇక్కడ ఏదో మచ్చ ఉంది, తుడుచుకోవాలి, జుట్టు బాగాలేదు, దూకోవాలి. అట్లనే దేవుని యొక్క వాక్యం చదివినప్పుడల్లా అది ఒక ప్రతిబింబం లాగా మనకి చూపిస్తుంటుంది మన పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని. కాకుంటే దేవుని యొక్క వాక్యం వినని వాడి పరిస్థితి, విధేయత లేకుండా చదివేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇలా దేవుని వాక్యం చూసేసి అబ్బా భలే ఉంది, వెరీ గుడ్ సెర్మన్, వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఏమైంది? ఏమాత్రం మార్పు లేదు, చలనం లేదు. తన జీవితంలో ఎటువంటి తీర్చిదిద్దబడే పరిస్థితులు రావు. ఈ విషయము హోషేయ చెప్తా ఉన్నాడు. యాకోబు కూడా ఇదే అంటున్నాడు. మనం ఎంతో చదివి ఎంతో విని అది మనం మార్చకుంటే అసలు దానివల్ల ఫలితం ఏంటి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అరే ఈ జ్ఞానం అంతా నాకు ఉంది కదా, ఇంత జ్ఞానం ఉంది, కానీ మనం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, తిరస్కరింపబడిన జ్ఞానం మనతోటి ఉండదు, తటస్థంగా ఉండదు. ఏమైందంటే అది చివరికి తీవేయబడుతుంటుంది. మనం చాలాసార్లు ఏమనుకున్నామంటే, దేవుని యొక్క వాక్యం పర్లేదు, నేను విన్నాను, ఎప్పుడో ఒకసారి నాలో పని చేస్తుంది, లేదంటే 2 ఏళ్ళ తర్వాతనో 10 ఏళ్ళ తర్వాతనో 20 ఏళ్ళ తర్వాతనో వస్తుంది. అలా ఉండదు. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుంటే ఏమైందంటే అది తీసివేయబడుతుంది నీ నుంచి. 10 తలాంతుల పారబుల్ గుర్తుందా? అధికంగా ఇచ్చిన వాడికి ఇంకా అధికంగా ఇచ్చాడు. దాని గురించి ఏం చేయని వాడి నుంచి ఏం చేశాడు దేవుడు? ఇది కూడా అతని నుంచి తీసేసి అధికంగా ఉన్న వాడికి ఇవ్వండి అంటాడు. అప్పుడు మనం వచ్చి అరే ఇది న్యాయం కాదు, లబో దిబో అని మొత్తుకుంటే ఏం పోయేది లేదు. ఏమైందంటే
ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుంటే జరిగేది ఏంటంటే ఈవెన్చువలీ ఈ వాక్యం నీ నుంచి తీయబడుతుంది. మనం ఆలోచించారా, ఇది న్యాయకరమైన చర్య కాదు కదా. హౌ కెన్ గాడ్ బీ సో క్రూయల్ అనుకున్నారా? ఇది దేవుడు ఏదో మనం బలహీనం కాబట్టి మన నుంచి తీసేయట్లేదు, కానీ మనము ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క వాక్యానికి తిరుగుబాటు చేసి అతని వాక్యానికి స్పందించకుండా ఉంటే తీసివేస్తాడు. ఆ తలాంతులు వచ్చినాడు ఏమంటాడు? ఒక్క తలాంతు వచ్చినాడు, నాకు తెలుసు నువ్వు విత్తని దగ్గర కోతను కోరుతావు అంటాడు. కానీ దేవుడు ఇక్కడ విత్తాడు కదా, తన కుమారుణ్ణి పంపించాడు, సర్వజ్ఞానాన్ని పంపించాడు. ఈ పరిస్థితులన్నీ చూస్తే ఈ ఇజ్రాయెల్ జనాంగం ఏమన్నానంటే అసలు ఈ ప్రాబ్లం అంతా నాయకత్వం వల్ల వచ్చింది అంటారు. ఇక్కడ మూడో అంశం చూస్తే తిరస్కరింపబడిన జ్ఞానం, తిరస్కరింపబడిన యాజకులు. ఈ యాజకులు అందరూ తీర్పు కిందకు వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే నాయకులు, నా జ్ఞానమును విసర్జించిన ఉన్నావు గనుక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జింతును అన్నాడు. అంటే బికాస్ యూ హ్యావ్ రిజెక్టెడ్ మీ, ఐ విల్ రిజెక్ట్ యూ. ఇది కవనెంట్ జస్టిస్, అంటే ఒడంబికకు వల్ల జరిగే న్యాయము. మనం ఎలా విత్తుతామో అంతే కోత వస్తుంది. విత్తన్ దగ్గర కోతను ఎతికే వాడిని ఏమంటారు చెప్పండి? ఏం చేయలేదు, ఏం విత్తనాలు వేయలేదు. ఇప్పుడు ఏముంది, ఖరీఫ్ వస్తుంది, ఎవ్వడు విత్తనాలు వేయడు. తర్వాత వెళ్ళి కోత సమయం కానీ ఏంటి కోత రాలేదు అంటే ఏమంటారు? అరే నువ్వు విత్తలేదు కదరా, విత్తకుండా కోత ఎలా వస్తుంది అనుకుంటాం. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క వాక్యం విత్తకుండానే మన జీవితాలు మార్పు చెంది మనలో ఆటోమేటిక్గా కోత రావాలనుకుంటాం. ఎందుకు? చర్చకు వస్తున్నాం కాబట్టి మన జీవితాలు ఫలించాలనుకుంటాము. ఏదో వింటున్నాం కాబట్టి మన జీవితాలు ఫలించాలనుకుంటాము. ఏదో నాకు ఇంత తెలుసు కాబట్టి నా జీవితం ఫలించాలనుకుంటాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు దానికి తల వంచి మనం ఒబీడియన్స్ చూస్తే మారుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం గురించి యెహోవా దేవుడు మాట్లాడేటప్పుడు నా జనాంగము ఎలా ఉండాలన్నారు? లైక్ అ ప్రీస్లీ జనరేషన్, అంటే వీళ్ళందరూ ఎట్లా యాజక రాజ్యములాగా ఉండాలి అన్నారు. నిర్గమ కాండము 19:5-6 చదివితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. సో మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండురని చెప్పును. ఎలా? ఒకవేళ మనం అందరం యాజకుల్లాగా ఉండుంటే దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి? ఇజ్రాయెల్ దేశంలో యాజకులు పనిచేయాల్సిన అవసరం లేదు. యెహోవా దేవుడు వాళ్ళకి తనకు వచ్చే బలుల నుంచి ఒక భాగాన్ని ఇచ్చేవాడు. ఇంకా మనము యాజకుల్లాగా ఉంటే ఎప్పుడూ నిత్యంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ఇజ్రాయెల్ దేశంలో యాజకులు స్వలాభము కోసము నియమింపబడలేరు, కానీ వారు సత్యానికి మధ్యవర్తుల్లాగా ఉండవలసిన వాళ్ళు. అంటే ఈ యాజకులు ఈ ఇజ్రాయెల్ దేశాన్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్లవలసిన బాధ్యతతో ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైంది? హోషా వారిని చూసి ఏమంటున్నారంటే మీరు యాజకుల్లాగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్నారు అని. వారు కేవలం ప్రజల గురించి వారి ప్రజలకి వాళ్ళు చేయాల్సిన పనుల్లో విఫలం కాలేదు, కానీ మొదట వాళ్ళు దేవునికి పని చేయాల్సిన పనులలో విఫలమయ్యారు. ఎలా విఫలమయ్యారు? ఒక యాజకుడిలాగా వీళ్ళు అందరూ ఏం చేయాలి? ఈ జనాంగాన్ని, ఈ దేశాన్ని దేవునికి సన్నిధిగా తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఈ యాజకులకి ఒక మంచి ఐడియా వచ్చింది. ఏమొచ్చింది?
లాభాలు ఎలా పొందాలని ఆలోచించారు. ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే, ఒక యాజకుడు ఉంటే పాప బలి వచ్చినప్పుడు ఆ పాప బలి నుంచి ఇంత మాంసం ముక్క లేకుంటే ఆ పిండి ఆ నూనె తీసి ఈ యాజకుడికి ఇచ్చేవాడు. అది అతను తినవాలి. ఇప్పుడు ఈ యాజకులు ఏమనుకున్నారంటే, అరే వీళ్ళు ఎంత ఎక్కువ పాపం చేస్తే నాకు అంత ఎక్కువ మటన్ వస్తుంది అనుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈ యాజకుడు నిజంగా వీళ్ళందరికీ సేవ చేసి వీళ్ళని మార్పు చెందేటట్టు చేసి ఉంటే పాపాలు ఎవరు చేయరు. పాపాలు ఎవరు చేయకుంటే బలులు రావు. బలులు రాకుంటే వీడికి మటన్ బిర్యానీ ఉండదు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, మనము ఈ బలులతో లాభం పొందుదాం అనుకొని, అరే వీళ్ళు ఎన్ని పాపాలు చేస్తే మనకు అంత మంచిది అనుకుంటారు. అనుకుంటే అసలు ఒక యాజకుడు ఇలా ప్రవర్తించచ్చా, ఇలా చేయగలుగుతాడు అనుకుంటే చేశారు. ఇంకా మనం ముందుకి చూస్తే మనం కూడా అలా ఎలా ప్రవర్తిస్తామో అనుకుంటాము. అందుకు యెహోవా దేవుడేమనంటే, వీళ్ళు నాకు యాజకుల్లాగా ఉండాల్సిన వాళ్ళని నేను వీళ్ళని విసర్జిస్తున్నాను అంటాడు. చాలాసార్లు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ మనం కూడా ఇలా ప్రవర్తిస్తున్నామా, అరే వీళ్ళు ఎవరైనా ఎక్కువ పాపాలు చేస్తే నాకు ఎక్కువ ఫలితం వస్తుంది, నేను ఎక్కువ ప్రసంగాలు చేయొచ్చు, ఎక్కువ ప్రార్థనలు చేయొచ్చు, ఎక్కువ బలులు చేయొచ్చు. పాప బలుల స్థానంలో ఒకవేళ ఇలా చెప్పాలంటే ఆధ్యాత్మిక మూలధనం వచ్చిందనొచ్చు. అంటే ఎట్లా అంటే స్పిరిచువల్ క్యాపిటల్. ఒక నాయకుడు ఎలా ఉండాలంటే, నా పైన ఆధారపడకుండా నాలో ఉన్న సంఘంలో ఉన్న అందరూ దేవునికి దగ్గర అయ్యే వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఈయనకేమైంది, ఈయన పైన నేను ఆధారపడరు కదా, ఈయన విలువ తగ్గిపోద్ది. కానీ యాజకుడు చేయాల్సిన పని అదే. మరి అనుకుంటాను, మరి వీడికి ఎలా దేవుడు ఎలా చూస్తాడు, ఏ బలులు రాకుంటే ఎలా అంటే, దేవుడు యాజకుడిని చూసుకోగలడు. అది మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రధాన సిద్ధాంతం అంటే ఏంటంటే, దేవుడు ఇచ్చిన బలి యొక్క సిద్ధాంతం లేకుంటే దేవుని యొక్క వాక్యాల ప్రధాన సిద్ధాంతాలు ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఏమైందంటే, నాయకత్వము స్వార్థపూరితంగా మారుతుంది. ఇక్కడ నాయకులు ఎక్కడ ప్రీస్ వీళ్ళు ఎట్లా స్వార్థపూరితులు అయ్యారు. అంతేగాక ఒకవేళ వీళ్ళలాగా పరిశుద్ధతను విడిచిపెడితే సేవ అనేది వృత్తిలాగా మారుద్ది, ఒక కెరియర్ పాత్ లాగా మారుద్ది. మరియు సత్యాన్ని ప్రజాదరణ గురించి మార్పిడి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన అనుగ్రహాన్ని తీసేస్తాడు. 3 విషయాలు ఏంటి? ఒకవేళ దేవుని యొక్క సిద్ధాంతం నిర్లక్ష్యం చేస్తే ఏమైద్ది? నాయకత్వం స్వార్థపూరితంగా మారుద్ది. రెండోది, పరిశుద్ధత విడిచిపెడితే సేవ అనేది వృత్తిలాగా మారుద్ది. మూడోది, సత్యాన్ని ప్రజాదరణకు మార్పిడి చేసినప్పుడు ఏమైందంటే దేవుడు తన అనుగ్రహాన్ని తీసివేస్తాడు. ఈ ఇజ్రాయెల్ జనాంగంలో చూస్తే ఈ 3 అయ్యాయి. ఇక్కడున్న యాజకులు అందరూ స్వార్థపూరితులయ్యారు. ఆ నాయకత్వము, ఆ యాజకం అనేది ఒక కెరియర్ లాగా చేసుకున్నారు. ఆఖరికి ఏమైంది? దేవుడు తన అనుగ్రహాన్ని వాళ్ళ పైనుంచి తీసేశాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహము మన నుంచి ఒక 2 నిమిషాలు వెళ్ళిపోద్ది, ఏమైద్ది? భయంకరం కదా ఆలోచించాలంటే. మనం ఇక్కడ దీన్ని ఏమంటారు, చర్చేజ్లో బతుకుతున్నాం కాబట్టి పర్లేదు. అదే ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్ అయి ఉంటే దేవుని యొక్క అనుగ్రహం వెళ్ళినప్పుడల్లా ఏమొచ్చింది? దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వాళ్ళని దహించింది, లేకుంటే అక్కడికక్కడ వాళ్ళు పడి చనిపోయారు, లేకుంటే భయంకరమైన డిజీజెస్ వచ్చాయి. మనం చాలా లక్కీ కదా.
మనం కాస్త ముందుకు వెళ్ళి హోషేయ 11 చూస్తే 8 వచనం చూస్తే, నా జనుల పాపములను ఆహారముగా చేసు కొందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుకున్నారు. ఎవరు? యాజకుల గురించి చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? అరే ఎక్కువ పాపాలు చేయండి రా అని. ఇప్పుడు ఎవరైనా లీడర్ ఇక్కడ వచ్చి మీరందరూ బాగా పాపాలు చేయండి, అప్పుడు మేము బాగా హౌస్ విజిట్ చేస్తాము, బాగా ప్రార్థన చేస్తాము, ఇంకా కూడికలు ఉంటాయి, ఇంకా ఇవి ఉంటాయి అంటే ఏమంటారు? మనం అంటే ఏమైంది, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, ఏం మాట్లాడుతున్నావు అంటారు. కానీ ఈ రోజుల్లో ఒకవేళ మనకి ఇది ప్రస్తుత కాలానికి వర్తించదంటే, ఒకవేళ ఇప్పుడు పాప బలులు లేవు కదా, కానీ ఈ పాప బలులు వేరేలాగా ఇప్పుడు మారుతాయి. ఆధునిక సంఘంలో నాయకుడు ఈ విషయాలపైన జీవించవచ్చు. ఎట్లా? ప్రభావము మరియు అందుబాటులో ఉండుట, లేదా సామాజిక ప్రతిష్ట, అంటే వాళ్ళ సామాజిక ప్రతిష్ట ఎలా ఉంది, లేకుంటే వేదిక సంరక్షణ, అంటే వాళ్ళ కుర్చో, వాళ్ళ లీడర్షిప్ పొజిషను, లేకుంటే పోప్ పొజిషనో, పాద్రి పొజిషనో సంరక్షించుకోవటానికి, లేకుంటే ఏదో చర్చో సంఘమో, లేకుంటే చేసే సేవ, ఒక సంస్థను నిలబెట్టడం, అటువంటి పనులు చేయాల్సి వస్తుంది. లేకుంటే నమ్మకత్వం చూపించిన వాళ్ళ గురించి పార్షాలిటీ చూపించడం. ఇప్పుడు బలులు లేవు కదా, కానీ ఏంటంటే సంఘంలో ఇప్పుడున్న యాజకులు ఇటువంటి వాటికి పడిపోవచ్చు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పశ్చాత్తాపం గురించి ఎక్కువ ఆలోచించాం. పశ్చాత్తాపం ప్రాముఖ్యత తగ్గినప్పుడు ఏమైందంటే, సత్యానికి ఉన్న డెఫినేషన్, నిర్వచన గురించి డిబేట్లు చేసి బేరాలు ఆడతాం. అర్థమైందా? పశ్చాత్తాపం లేని దగ్గర ఏం చేస్తామంటే, దేవుని యొక్క సూత్రాన్ని తీసుకొని, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని దాని గురించి ఘర్షిస్తాం. కాదు, అసలు దీని అర్థం ఇది కాదు, దీని అర్థం అది కాదు, అసలు ఇలా ఉండాలి, లేకుంటే బేరాలు ఆడతాం. అంటే మరి ఇంత కఠినంగా ఉండాలా? కాస్త తగ్గియచ్చు కదా, కాస్త పెంచచ్చు కదా. కానీ దేవుని యొక్క వాక్యం అలా పనిచేయదు. దేవుని యొక్క వాక్యము చేయవలసిన పని చేస్తుంది. మనకి నచ్చినా నచ్చకున్నా, మనకు అర్థమైనా అర్థం కాకున్నా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, విధేయత చూపించినా చూపించకున్నా, దేవుని యొక్క వాక్యం మాత్రం మారదు. మనం కావాలంటే మన అవిధేయత తోటి వీటికి కామాలు, ఫుల్ స్టాప్లు, ఎక్స్ప్రెషన్ మార్కులు, సైడ్ కామెంట్లు పెట్టుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమైందంటే, ఇవన్నీ రావటం వల్ల ఈ యాజకులు బాగా సంతృప్తి పడ్డారు. 13:6 చదివితే, తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిరు. ఏం చేశారంట? బాగా మనసు నిండిన తర్వాత ఎవరిని మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. చాలాసార్లు మనం గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే, సంపద అహంకారాన్ని పెంచుతుంది. అహంకారం ఏం చేస్తుందంటే దేవుని విషయాల గురించి మతిమరుపుని కలిగిస్తుంది అన్నమాట. ఏం మర్చిపోతాం? అసలు దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చాడు, దేవుడి వల్ల నాకు ఇవన్నీ కలిగాయని మర్చిపోయి ఆఖరికి ఏమవుతుంది? మనము మతభ్రష్టత్వంలోకి వెళ్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. 4వ అంశం, యథా ప్రజ తదా రాజా. విన్నారా ఎప్పుడైనా? తప్పు చెప్పాను కదా, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో యథా ప్రజ తదా రాజా అంటే ప్రజల ప్రవర్తన కొంది నాయకులు అలా ప్రవర్తిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క పరిచయలో
నాయకుడు అనేవాడు ఎలా ఉండాలా, లేకుంటే పరిచయం చేసే ఆ, పవర్తో ఎలా ఉండాలా, అతను మొదట దేవుడు అతన్ని తోటి మాట్లాడే విషయాలు దేవునికి అంబాసిడర్ అంటే రిప్రజెంటేటివ్ లాగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, అరే వీళ్ళందరూ ఇలా ఉన్నారు కదా, ఈ యాజకులందరూ ఓహో మన ఈ ఇజ్రాయెల్ దేశం అంతా ఇలా ప్రవర్తిస్తుంది కాబట్టి మనం కూడా వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి నొప్పి కలగకుండా, వాళ్ళకు సరిపోయే తీరుగా వీళ్ళు వాళ్ళ పద్ధతులను మార్చుకున్నారు. ఘోరం కదా, యథా ప్రజ తథా రాజా. కానీ ఏమైందంటే ఈ ప్రజలు చూసి ఓహో వీళ్ళు ఏమన్నారంటే, ఇగో మా యాజకులు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయొచ్చు కదా. ఏమన్నారు, ఇగో యాజకులను చూస్తే వాళ్ళు కూడా కరప్ట్, మా బల్లులు దోచుకొని తింటున్నారు కాబట్టి మేము కూడా దోచుకుంటే ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు బొంకుతున్నారు కాబట్టి మేము కూడా బొంకుతే ప్రాబ్లం లేదు, వాళ్ళు ఇవి చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇవి చేస్తే తప్పేమీ కాదు అనుకుంటారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యాజకుల్లో అవినీతి, లోభం మరియు శారీరతత్వాన్ని చూసి అదే మార్గాన్ని అనుసరించారు. ఇది ఒక ఎండ్లెస్ లూప్ లాగా అయింది. ఈ ప్రజలను చూసి యాజకులు మారారు, యాజకుల్ని చూసి ప్రజలు మారారు, ప్రజలు ఇంకా కరప్ట్ అయితే యాజకులు ఇంకా కరప్ట్ అయ్యారు, వీడు కరప్ట్ అయింది కాబట్టి వీడు ఇంకా కరప్ట్ అయ్యాడు, ఆఖరికి ఏమైంది, నాశనం అవుతారు. కొని తెచ్చుకున్న నాశనం అంటే ఇదే. ఇదంతా ఎందుకైంది, తప్పు జరిగినప్పుడు ఈ యాజకుడు నిలబడి ఇది తప్పు, ఇది పాపం అని చెప్పాలి. చెప్పనందుకు ప్రజల మెప్పు గురించో లేకుంటే వాళ్ళకి ఏమైనా పోద్దేమో అనుకున్న భయంతో మాట్లాడితే జరిగేది ఏంటంటే నాశనం జరుగుద్ది. సత్యాన్ని కాపాడాల్సిన వారు, బాధ్యత ఉన్నవారు పరిశుద్ధత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపిస్తే అది నైతిక పునాదుల్నే కదిలిస్తుంది. అర్థమైందా? సత్యాన్ని కాపాడాల్సిన యాజకులు కాంప్రమైజ్ అయితే, పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యం చూపిస్తే ఏమైందంటే నైతిక పునాదులు కూలిపోతాయి. 7వ వచనం, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధికముగా పాపము చేసేది కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చేదను. ఇది ఎవరంటున్నారు? యెహోవా దేవుడు అంటున్నారు. వాళ్ళ ఘనతని తీసుకొని ఏం చేస్తానంటే నీచ స్థితిగా మారుస్తానంటాను. చాలాసార్లు పరిచయలో ఈ ప్రవక్తల గురించి కూడా ఆలోచిస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషపడి ఉండొచ్చు. ఆహా, ఈరోజు ఎన్ని సాక్రిఫైస్లు వచ్చాయి, 30 బల్లులు వచ్చాయి, మంచిది. నెక్స్ట్ వీక్ 35 బల్లీలు వచ్చాయి, వచ్చే వారం 50 వచ్చాయి, ఆల్ టైమ్ రికార్డ్. అప్పుడు టిక్టాక్, యూట్యూబ్ లేదు, లేకుంటే ట్రెండ్ నడిచేది #హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాక్రిఫైజెస్. కానీ వాళ్ళు దుఃఖపడి ఏడవలసి ఉండే. ఒక యాజకుడు అరే ఇన్ని బల్లులు, పాప బల్లులు వస్తున్నాయంటే అతని హృదయం విరిగిపోవాలి, కూర్చొని ఏడవాలి. అరే ఏంట్రా ఇన్ని పాపాలు చేస్తున్నారు. దానికి మించి వీళ్ళు ఏమనుకుంటారంటే అరే నాణ్యత లేకుండా సంఖ్య పెరగడం విపత్తుగా మారుతుంది. అరే పర్లేదు, ఇన్ని నంబర్లు వస్తున్నాయి కాబట్టి చాలా బాగుంది. ఇది అంతా నాయకులు తప్పని చెప్పచ్చు ఇజ్రాయెల్. కానీ యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే ఇది నాయకుల తప్పు మాత్రమే కాదు, మీ తప్పు కూడా అంటున్నాడు. అంటే ఇజ్రాయెల్ జనాంగానికి మినహాయింపు ఇవ్వలేదు. చాలాసార్లు మనం ఏమనుకోవచ్చు అంటే ఇది నా తప్పు కాదు కదా, మా నాయకుడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను, నాకు తెలియదు కాబట్టి నేను చేశాను. గుర్తుందా మొదటి అంశం ఏముంది? నాకు తెలియదు అని చెప్పటానికి ఏమాత్రం సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన ప్రతి ఒక్కరి పైన ఉన్నది. మరి ఇవన్నీ అయితే ఎలా? మనకి ఏమాత్రం నిరీక్షణ లేదా?
ఇంకా నో హోప్ అంటే 5వ అంశం, క్రీస్తు జ్ఞానంగా పునఃస్థాపింపబడినవాడు. అంటే ఇవన్నీ వదిలేసి మనం ఒకవేళ 1 కొరింథీయులు 1:30 చూస్తే, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన నాయను. అంటే దేవుడు మూలంగా ఆయన మనకు జ్ఞానముగా మారెను. ఎవరు? క్రీస్తు. అంటే మనం క్రీస్తులో పాల్గొన్నప్పుడు మనము దేవుని యొక్క జ్ఞానంలో పాల్గొంటాము. క్రీస్తులో పాల్గొనడం అంటే కేవలం ఏదో విషయాలు సమాచారం తెలియడే కాదు, కానీ అది ఒక వ్యక్తిగతమైన సంబంధం. ఇట్స్ అ పర్సనల్ రిలేషన్షిప్. ఇప్పుడు మనం అందరము నేను రక్షింపబడ్డాను అని అంటే నాకు క్రీస్తు తెలుసు, నేను క్రీస్తులో పాల్గొన్నానంటే నేను క్రీస్తు యొక్క జ్ఞానంలో కూడా పాల్గొన్నాను అని అర్థము. అంటే హోసేయ చేసిన హెచ్చరిక ఇప్పటికీ నిలుస్తుంది. ఇప్పుడు నేను ఏమని చెప్పలేను, అరే నాకు తెలియదని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు మనకి తెలుసు కాబట్టి, మనం రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏ మాత్రం సమస్య లేదు. నాకు ఈ విషయం తెలీదు, లేకుంటే నాకు ఈ విషయం అర్థం కాలేదు, లేదు ఇది యాజకుల తప్పు, లేదు అసలు దీని గురించి నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పటానికి మనకి ఏమాత్రం ప్రసక్తి లేదు. అందుకే యెహోవా దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మనకు తెలిసిన తర్వాత మనని ఇంకా హయ్యర్ స్టాండర్డ్ తోటి కొలుస్తాడు. హెబ్రీలు 10:26-29 దాకా చదివితే ఆంటీ. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూసారా ఎంత భయంకరమైన వచనాలు. అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని. అంటే నౌ ద స్టాండర్డ్ ఈస్ మచ్ హయ్యర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుని వాక్యం అనేది మన జీవితంలో ఒక వెలుగు వంటిది. స్పర్జన్ గారు ఇలా అన్నారు, దేవుని యొక్క వెలుగుని ప్రతిఘటిస్తే అంటే రెసిస్ట్ చేస్తే అది లైట్నింగ్ లాగా మారుతుందండి. అర్థమైందా? దేవుని యొక్క వెలుగు మన జీవితంలో దేవుని యొక్క వాక్యం మన జీవితంలో వెలుగు తీసుకొస్తుంది. కానీ అదే వెలుగుని మనము ఇలా ప్రతిఘటించి నాకు వద్దనుకుంటే మన జీవితంలో అది ఒక మెరుపు ఉరుములాగా మారుద్ది. దేవుని యొక్క వాక్యం కూడా అలానే. ఇలా దేవుని యొక్క వాక్యము మన ముందుకు వచ్చినప్పుడు మన ప్రతిస్పందన ఏంటి, అసలు ఏం చేస్తున్నాము ఆ వాక్యం గురించి? హోషా మనకు వేసే ప్రశ్నలు అస్సలు తప్పించుకోలేము. మనం ఈ ఉదయం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాక్యం వల్ల మనము పరివర్తన లేకుంటే రూపాంతరం చెందుతున్నామా లేదా? వెరీ సింపుల్. దీనికి ఆన్సర్ ఈదర్ ఎస్ ఉండాలా, నో ఉండాలా. పర్లేదు, జరుగుద్ది, జరగబోతుంది అనేది కాదు. దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఏదో ఒక మార్పు జరగాల. జరగకుంటే ఏదో ఒకటి, ఈదర్ యు ఆర్ రిజెక్టింగ్ గాడ్ ఆర్ యు ఆర్ యాక్సెప్టింగ్ గాడ్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, పర్లేదు 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత నాలో ఎప్పుడో ఒకసారి పనిచేస్తుందంటే అది తీసివేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, అజ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యం అజ్ఞానము ఆశీర్వాదం కాదు, అది ఒక సాకులాగా మనకి ఉండదు. తిరస్కరింపబడిన దైవ వాక్య జ్ఞానము నాశనానికి దారి తీస్తుంది. కానీ మనము అదే వాక్యానికి
విధేయత చూయించి వినయంతో భక్తితో ఆలింగనం చేసుకున్నతో ఈ వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది. సో ఈ ఉదాహరణ నేను మీకు ఒక్క ప్రశ్నతోటి వదిలేస్తున్నాను. ఈ దేవుని యొక్క జ్ఞానము అంటే దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని మనం తిరస్కరిస్తున్నామా లేకుంటే హత్తుకుంటున్నామా? తిరస్కరిస్తే ఇంకా నాశనం కొని తెచ్చుకున్నట్టే. ఒకవేళ హత్తుకుంటే మనలో ఆ మార్పు రావాలి. ఓ 2 నిమిషాలు అందరము ఆలోచించి ఈ విషయాల గురించి హోషేయ 4:6-9 దాకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి. ఆలోచిస్తే అసలు మనకు భయం వేయాల. నిజంగా దేవుని యొక్క కృప కనికరం మన జీవితాల నుంచి తీసేస్తే మన పరిస్థితి ఏంటి? దిక్కులేని వాళ్ళమవుతాము, నాశనానికి వినాశనానికి పాత్రులమవుతాం.